నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నివురుగప్పిన నిప్పును తలపిస్తున్న ఏఓబీ. మరోసారి జరిగిన ఎదురుకాల్పుల్లో 4 నక్సల్స్ హతం. 28కి చేరిన మృతుల సంఖ్య. రబీలో వ్యవసాయానికి విద్యుత్ సరఫరాపై కేసీఆర్ సమీక్ష. కోతలు లేకుండా ఇవ్వాలని ఆదేశాలు. కలెక్టర్లకు కరెంటు కనెక్షన్ల మంజూరు బాధ్యతలు. సాగునీటి ప్రాజెక్టులను నిధులు పెంచాలని కేంద్రానికి తెలంగాణ సర్కార్ విజ్ఞప్తి. మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణకు సహకరించాలని కోరిన హరీష్. నవ్యాంధ్ర నగరాల మధ్య విమాన అనుసంధానత పెంచాలన్న చంద్రబాబు. ఏపీని విమానయాన హబ్గా మార్చేందుకు సహకరించాలని సంస్థలకు విజ్ఞప్తి. ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో పోరాడతామన్న జగన్. అవసరమైతే వైకాపా ఎంపీలు రాజీనామా చేస్తారని కర్నూలు యువభేరిలో ప్రకటన. ఖనిజ వనరుల కోసం గిరిజనుల జీవితాలను పణంగా పెట్టడానికి వీల్లేదన్న ప్రధాని. అడవి బిడ్డల హక్కులు హరించే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టీకరణ. ఎస్పీలో ఇంటి పోరును కొట్టిపారేసిన ములాయం. ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టే ఆలోచన లేనే లేదని స్పష్టీకరణ. 2017 ఎన్నికల్లో సీఎం అభ్యర్థిపై మౌనం. క్వెట్టా పోలీస్ శిక్షణ కేంద్రంపై ఉగ్రదాడిలో 61కి పెరిగిన మృతుల సంఖ్య. తాలిబాన్ అనుబంధ లష్కరే జంగ్వీ సంస్థ పనై ఉండొచ్చని అనుమానాలు. భీకర ఎన్కౌంటర్లో 24 మంది మావోయిస్టులు హతమైన ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఈ ఉదయం మరోసారి ఎదురుకాల్పులు జరిగాయని తెలిపిన పోలీసులు అందులో మరో 4 మావోయిస్టులు చనిపోయారని చెప్పారు. మరోవైపు నిన్నటి ఘటనలో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలకు శవ పరీక్షలు పూర్తి కాగా నిబంధనల ప్రకారం 72 గంటలు భద్రపరిచిన తర్వాత బంధువులకు అప్పగిస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని మల్కన్గిరి జిల్లా పనసపుట్టు పంచాయతీ పరిధిలోని బెజ్జంకి అటవీ ప్రాంతంలో భీకర ఎదురుకాల్పుల తర్వాత నక్సల్స్ కోసం గాలింపు ముమ్మరంగా సాగుతోంది. ఎన్కౌంటర్ చోటు చేసుకున్న అభయారణ్యాన్ని భద్రతా బలగాలు అణువణువు జల్లెడపడుతున్నాయి. ఘటనా స్థలాన్ని డీజీపీ సాంబశివరావు సహా ఇతర పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించేందుకు బలగాలు ఏర్పాట్లు చేస్తుండగా మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 4 మావోయిస్టులు చనిపోయారు. ఈ మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించి వచ్చిన తర్వాత నిన్న ఎదురుకాల్పుల్లో మృతి చెందిన కమాండో అబూబకర్ కుటుంబ సభ్యులకు ప్రత్యేక సాయం కింద 40 లక్షల రూపాయల చెక్కును అందించిన సందర్భంగా డీజీపీ వివరించారు. ఇవాళ చనిపోయిన మావోయిస్టుల్లో 2 మహిళలు ఉన్నట్లు తెలిపారు. ఆ సంఘటనా స్థలాన్ని విజిట్ చేయడం జరిగింది. జనరల్ గా మేము పోతున్నప్పుడు ఆ ఏరియాని ఫర్దర్ శానిటైజ్ చేస్తున్నప్పుడు మళ్ళా ఎదురుకాల్పులు జరిగినాయి. ఎదురుకాల్పుల్లో ఇంకొక 4 నక్సలైట్స్ మరణించారు. ఇప్పటివరకు అయితే 24+4 28 నక్సలైట్స్ చనిపోయారు. తర్వాత ఎంత టఫ్ టెరైన్లో కమాండోస్ పనిచేశారు. అబూబకర్ కమాండో ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అది కూడా చూసాం. అతని మీద కంటిన్యూస్గా కాల్పులు రావటం, ఆ కాల్పులను తప్పించుకోవడానికి పక్కనే ఉన్నటువంటి నాలాలోకి దూకటం, నాలాలోకి కూడా మళ్ళీ వాళ్ళు కాల్పులు జరిపితే అతను పైకి రాలేక చనిపోయినటువంటి సంఘటన. సో బేసికలీ ఇట్ వాస్ ప్యూర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. సోమవారం నాటి ఎదురుకాల్పుల మృతులకు ఒడిశాలోని మల్కన్గిరి ఆసుపత్రిలో శవ పరీక్షలు పూర్తయ్యాయి. వీరిలో 15 మందిని గుర్తించిన పోలీసులు ఆధారాలతో వస్తే బంధువులకు అప్పగిస్తామని చెప్పారు. పోస్ట్మార్టం కూడా అయిపోయిందా, ఇప్పుడు అందరికి కవర్ పెట్టడం జరిగింది. రిలేటివ్స్కి వాళ్ళు వస్తే బాడీ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. లేకపోతే యాజ్ పర్ ఎన్హెచ్ఎస్సీ కానీ 72 hours మనం వెయిట్ చేసేసుకొని బాడీ ఇక్కడే అంతే బరీ చేయడం జరుగుతుంది. అయితే ఎన్కౌంటర్ మృతులకు సంబంధించి పోలీసులు తమకు సరైన సమాచారం ఇవ్వడం లేదని చనిపోయిన మావోయిస్టుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఆర్కే కుమారుడు మున్నా మృతదేహాన్ని చూసేందుకు అతడి తల్లి పద్మ అలియా శిరీష, ఇతర బంధువులు, విరసం నేతలు మల్కన్గిరి ఆసుపత్రికి వచ్చారు. నిన్నటి ఎదురుకాల్పులపై విమర్శలు గుప్పించిన వారు ఇవాళ జరిగిన ఎదురుకాల్పులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చూపిస్తున్నాడు ఎవరు మరణించారో చూపిస్తున్నాడు. కానీ నా కూతురు ఎక్కడ ఉంది అందులో నేను ఎదుర్కొంటున్నాను, కానీ నాకు క్లారిటీ లేదు, స్పష్టత లేదు. అవునా కాదా కూడా డిపార్ట్మెంట్ నుంచి మాకు స్పష్టత లేదు. ఇది డైలమాలో పడ్డామండి. నిజంగా మానసిక చిత్రహింస సార్. స్పష్టత రాకూడదనే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చాలా తప్పుడు సమాచారం ఇస్తున్నది. ఇంకా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయని మాట చెప్తున్నది. ఇంకా ఎన్కౌంటర్ జరిగే అవకాశం లేదు. వాళ్ళ అదుపులో చాలా మంది ఉన్నారు. ఇంకా ఆ అదుపులో ఉన్న వాళ్లను విచారణ చేసి చిత్రహింసలు పెట్టి వాళ్ళని చంపేసే ఉద్దేశం కనపడుతున్నది. సోమవారం నాటి ఎన్కౌంటర్పై న్యాయ విచారణ జరిపించాలని మృతుల బంధువులు, విరసం నేతలు డిమాండ్ చేశారు.
దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చే ప్రక్రియను 7 నెలల్లోపు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ విద్యుత్పై మంత్రులు, అధికారులతో సమీక్షించిన ఆయన 5 ఏళ్ల నుంచి కనెక్షన్ల కోసం రైతులు ఎదురుచూస్తున్నారని, ఈ క్రమంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. రైతుల ఎదురుచూపులకు స్వస్తి పలకడం సహా అక్రమాలకు అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. 97,000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, అందరికీ కనెక్షన్లు ఇచ్చేందుకు 600 కోట్లు ఖర్చవుతుందని అధికారులు తెలిపారు. అవసరమైతే మరో 20 నుంచి 30,000 దరఖాస్తులను పరిగణలోకి తీసుకుని ఎప్పుడు కనెక్షన్ వచ్చేది రైతులకు లేఖలు రాయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలన్నారు. వేసవిలో కోతలు లేకుండా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలన్నారు. రబీ సీజన్లో 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించిన కేసీఆర్, ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే బోర్ల ఉపయోగం తగ్గి ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ అవసరం పెరుగుతుందని, అందుకు తగ్గట్టు చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్త జిల్లాల్లో విధిగా ఉండాల్సిన కార్యాలయాలు, వసతులు, ఆయా రంగాలకు సంబంధించిన వ్యవస్థలపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పరిపాలనా విభాగాలు సమర్థంగా పనిచేసేలా రూపొందించాల్సిన విధానంపై మంత్రులు, అధికారులతో సమీక్షించిన ఆయన పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తయినందున పూర్తి స్థాయిలో పాలనపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలో ఖచ్చితంగా ఉండాల్సిన ప్రభుత్వ కార్యాలయాలు, విద్య, వైద్య, వ్యవసాయ రంగాల విభాగాలను నిర్ణయించి ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆయా జిల్లాల్లో నిర్వహించే విభాగాలను గుర్తించి కేంద్రానికి నివేదిక పంపాలని సీఎం తెలిపారు. ప్రతి జిల్లాలో నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రం ఉండాలన్న కేసీఆర్ జిల్లా యూనిట్గా కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలను కూడా గుర్తించాలని సూచించారు. ప్రధానమంత్రి కృషి సంచాయి ఈ యోజన కింద తెలంగాణలో చేపట్టే 11 సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చయ్యే 7,000 కోట్ల నిధులు రాష్ట్ర రుణ పరపతితో సంబంధం లేకుండా నాబార్డు నుంచి ఇప్పించాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ పథకం కింద కేంద్రం చేపడుతున్న 99 ప్రాజెక్టులపై రాష్ట్రాల అభ్యంతరాలు, సూచనలు తెలుసుకునేందుకు కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి నేతృత్వంలో నిర్వహించిన 5 రాష్ట్రాల సమావేశానికి హరీష్ హాజరయ్యారు. దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నిధులు పెంచడం సహా నీతి ఆయోగ్ సూచన మేరకు మిషన్ కాకతీయకిస్తామన్న 5,000 కోట్లు త్వరితగతిన ఇప్పించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టే ఇతర ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను త్వరితగతిన ఇప్పించాలని ఉమాభారతిని కోరినట్టు హరీష్ రావు వెల్లడించారు. దేవాదులకు సంబంధించి గత వరంగల్ జిల్లాలో ఏదైతే ఇది బాగా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా, డ్రాట్ ప్రోన్ ఏరియా, రైతు ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతం కనుక దేవాదుల ప్రాజెక్టులలో సెంట్రల్ అసిస్టెన్స్ 25% మాత్రమే ఇస్తా ఉన్నారు. దాన్ని 60%కు పెంచాలనేటువంటి విషయాన్ని ఉమాభారతి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ను విమానయాన హబ్గా మార్చడానికి ప్రయత్నిస్తున్నామని, ఇందుకు సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు విమానయాన సంస్థలను కోరారు. విజయవాడ, విశాఖ, విజయవాడ, హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, విజయవాడ, కడప కనెక్టివిటీ పెంచాలని ఎయిర్లైన్స్ ఆపరేటింగ్ ప్రతినిధులకు సూచించారు. విజయవాడ కార్యాలయంలో ఎయిర్ ఇండియా, ఎయిర్ ఏసియా, ఇండిగో, జెట్ ఎయిర్వేస్, ట్రూజెట్, స్పైస్ జెట్, ఎయిర్ కోస్టా, ఎలియన్స్ ఎయిర్, సిల్క్ ఎయిర్ సంస్థల ప్రతినిధులతో సమావేశమైన చంద్రబాబు త్వరలోనే కనెక్టివిటీకి సంబంధించి కేంద్రం బిడ్డింగ్కు ఆహ్వానిస్తుందని వెల్లడించారు. విజయవాడ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్రయాణికులకు ఆకర్షణీయ ప్యాకేజీలు ఇస్తే పర్యాటక అభివృద్ధి జరుగుతుందని, హెలి టూరిజంపై విమానయాన సంస్థలు దృష్టి పెట్టాలని సూచించారు. ఆధ్యాత్మిక నగరాలను కలుపుతూ టెంపుల్ టూరిజం, సముద్ర తీర పర్యాటక ప్రాంతాలను కలుపుతూ బీచ్ టూరిజం తరహాలో వివిధ ప్యాకేజీలతో రావాలని ప్రతినిధులను ముఖ్యమంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్లోని వివిధ శాఖల్లో ఆదాయ వనరులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 7 శాఖల్లో గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం ఎలా ఉందనే అంశంపై ఆయన ఆరా తీయగా అటవీ శాఖ మినహా మిగిలిన 6 శాఖల్లోనూ వృద్ధి కనిపించిందని అధికారులు వివరించారు. వాణిజ్య పన్నుల శాఖలో గత ఏడాది సెప్టెంబర్తో పోలిస్తే ఈ ఏడాది 12.98% వృద్ధి నమోదు కాగా, ఎక్సైజ్ శాఖలో 8.35%, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో 12.30%, రెవెన్యూ శాఖలో 13.02%, గనుల శాఖలో 17%, రవాణా శాఖలో అత్యధికంగా 22.18% వృద్ధి నమోదైందని తెలిపారు. అటవీ శాఖలో మాత్రం గత ఏడాది సెప్టెంబర్లో 28.75 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది 26.61 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చిందని తెలిపారు. అన్ని శాఖలు కలిపి గత ఏడాది సెప్టెంబర్తో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్లో 13.05% వృద్ధిని నమోదు చేసినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. మరింత మెరుగైన ప్రతిభ కనబరచాలని అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది.
గిరిజనుల జీవితాలను పణంగా పెట్టి అడవుల్లోని ఖనిజ వనరులను కొల్లగొట్టడానికి వీల్లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. గిరిజనుల హక్కులను లాక్కునే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తొలిసారి ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జాతీయ గిరిజన కార్నివల్ను ప్రారంభించిన ప్రధాని మోదీ ఆదివాసీల కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు చేపడుతోందని వివరించారు. అటవీ ప్రాంతాల్లో నిక్షిప్తమైన ఇనుప ఖనిజం, బొగ్గు గన్లను వెలికి తీయాల్సిన అవసరం ఉందన్న ఆయన అదే సమయంలో గిరిజనుల హక్కులను కాలరాయడానికి వీల్లేదని తెలిపారు. గతంలో ఖనిజాల వెలికితీత ద్వారా వచ్చిన ప్రయోజనాలు గిరిజనులకు అందలేదన్న మోదీ వారి అభ్యున్నతికి కృషి చేయడం సహా గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రత్యేక సెస్ విధించినట్లు గుర్తు చేశారు. उनके जो आर्थिक सामर्थ्य की ताकत है उसको भी हम भली भांति समझे और उस आर्थिक ताकत को बल दें, उस दिशा में हम प्रयास करें. भारत सरकार लगातार राज्यों के सहयोग से आदिवासियों को जमीन के पट्टे देने का बड़ा अभियान चला रही है और आदिवासियों को उनका हक मिलना चाहिए. आदिवासियों को जमीन का हक भी मिलना चाहिए ताकि वो जंगल ही उसकी जिंदगी है, जंगल ही उसका ईश्वर है, जंगल ही उसकी उपासना है, उससे उसको अलग नहीं किया जा सकता. పాకిస్తాన్లో ఉగ్రవాదుల ఘాతుకం 60 కుటుంబాల్లో పుత్రశోకాన్ని మిగిల్చింది. క్వెటాలోని పోలీస్ శిక్షణ కేంద్రంపై గత అర్ధరాత్రి ముష్కర్లు జరిపిన దాడుల్లో 61 మంది చనిపోగా త్వరలోనే శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరాల్సిన యువకులను కోల్పోయిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు. ఈ దాడిలో గాయపడిన మరో 100 మంది వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ దాడికి పాల్పడిన 2 ఉగ్రవాదులు తమను తాము పేల్చుకోగా మరొకడిని భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్ మరోసారి ఉగ్రదాడి బారిన పడింది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ రాష్ట్ర రాజధాని క్వెట్టాలో ఉన్న పోలీసు శిక్షణా కేంద్రంలో ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన దాడిలో పదుల సంఖ్యలో శిక్షణార్థులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 700 మంది పోలీసు శిక్షణార్థులున్న విద్యాలయం వద్దకు గత రాత్రి 11 గంటలు దాటిన తర్వాత చేరుకున్న 3 ఉగ్రవాదులు తొలుత శిక్షణా కేంద్రానికి రక్షణగా ఉన్న ఏకైక పోలీసును కాల్చి చంపారు. తర్వాత శిక్షణార్థులపై గురిపెట్టారు. కనిపించిన వారందరిపై కాల్పులు జరుపుతూ బీభత్సం సృష్టించారు. భయభ్రాంతులకు గురైన శిక్షణార్థులు ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులు తీశారు. పోలీసు శిక్షణా కేంద్రంపై ఉగ్రదాడి సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది తక్షణమే రంగంలోకి దిగారు. ఉగ్రవాదులపై ఎదురుదాడి ప్రారంభించారు. ఈ క్రమంలో 2 వర్గాల మధ్య జరిగిన హోరాహోరీ కాల్పులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. చివరకు 2 ముష్కరుల్ని భద్రతా సిబ్బంది చుట్టుముట్టగా తీవ్రవాదులు తమను తాము పేల్చుకుని చనిపోయారు. మరో ఉగ్రవాదిని భద్రతా సిబ్బంది హతమార్చారు. తర్వాత శిక్షణా కేంద్రం ప్రాంగణంలో విస్తృత గాలింపు చేపట్టిన భద్రతా సిబ్బంది ఉగ్రవాదులెవరూ మిగల్లేదని తేల్చారు. వెంటనే ఉగ్రముఖల దాడిలో గాయపడిన పోలీసు శిక్షణార్థులు, భద్రతా సిబ్బందిని అధికారులు వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. క్వెట్టాలో దాడికి దిగిన ముష్కరులు పాకిస్తానీ తాలిబాన్ అనుబంధ సంస్థ లష్కరే జంగ్వీ సభ్యులై ఉండొచ్చని అధికారులు తెలిపారు. ఈ దాడి సమయంలో ఆఫ్ఘనిస్తాన్లోని తమ నేతలతో మాట్లాడినట్టు అధికారులు వెల్లడించారు. ఈ దాడిలో చేతికి అంది వచ్చిన కుమారులను కోల్పోయిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే వైకాపా ఎంపీలు రాజీనామా చేస్తారని ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. కర్నూలు విజయఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన పార్టీ యువభేరీ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తన వద్ద కూడా ఉద్యోగాలిచ్చేందుకు మంత్రదండాలు లేవని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడంతో పాటు ఉద్యోగాలు వస్తాయని వివరించారు. ప్రత్యేక హోదా డిమాండ్ ఎజెండాగానే 2019 ఎన్నికలకు వెళతామని చెప్పారు. ఈ డిసెంబర్లో జరిగే ఈ వింటర్ సమావేశాలు, పార్లమెంట్ సమావేశాల్లో గట్టిగా ఎంపీల చేత పార్లమెంట్ స్తంభింపజేసే ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత జరిగే బడ్జెట్ సమావేశాల్లో కూడా మన గొంతులు వినిపించే కార్యక్రమం చేస్తాం. ఇవన్నీ చేసినా కూడా వాళ్ళు వినకపోతే బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత మళ్లీ వచ్చే సమావేశాలకు ఎంపీల చేత రాజీనామా చేయించే కార్యక్రమం జరుగుతుంది. ప్రత్యేక హోదా నినాదం మీదనే ఎలక్షన్లు, బై ఎలక్షన్లు లేకపోయి మళ్లీ గెలిచి మళ్లీ పార్లమెంటులో మళ్లీ అదే సౌండ్ వినిపిస్తాం. యువభేరీ పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి యువతను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. జగన్ వంటి వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉండడం ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టమని కర్నూలులో అన్నారు.
యువతకి తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నావు, యువతని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నావు. అయితే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ యువకులు కానీ అంత తెలివి తక్కువ వాళ్ళు కాదనేది నేను భావిస్తున్నాను. జరిగిన వాస్తవాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాల్లో జరిగిన గందరగోళంపై 4 వైకాపా శాసనసభ్యులు సభా హక్కుల సంఘం ఎదుట వివరణ ఇచ్చారు. 6 సభ్యులు హాజరవ్వాల్సి ఉండగా కోరుముట్ల శ్రీనివాస్, తాడిశెట్టి రాజా, జగ్గిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సభా హక్కుల సంఘం ఎదుట హాజరయ్యారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కొడాలి నాని గైర్హాజరయ్యారు. కమిటీ పట్ల చులకనగా మాట్లాడొద్దని సభా హక్కుల సంఘం అధ్యక్షుడు గొల్లపల్లి సూర్యారావు శాసనసభ్యులకు సూచించారు. అందరి నుంచి వివరణ తీసుకున్న తర్వాత త్వరలోనే సభాపతికి నివేదిక ఇస్తామని వెల్లడించారు. తమ ఉద్యోగాలు క్రమబద్దీకరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణలో హోంగార్డులు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద చేపట్టిన ధర్నా ఉద్రిక్తతలకు దారితీసింది. రాష్ట్రంలోని 19,000 మంది హోంగార్డులను క్రమబద్దీకరించాలని కోరుతూ ఈ నెల 23 నుంచి అంబర్పేటలో నిరసన దీక్షలు చేస్తున్న వారిని ఈ తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో రమేష్ అనే హోంగార్డు ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు పుకార్లు రాగా పెద్ద ఎత్తున హోంగార్డులు గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. రమేష్ అక్కడ లేకపోవడంపై ఆగ్రహించిన వారు ప్రభుత్వం తమ డిమాండ్ను అంగీకరిస్తున్నట్లు ప్రకటించే వరకు కదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మినీ పోలీసులను చేస్తామన్న ముఖ్యమంత్రి ఇంతవరకు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు హోంగార్డులు ఆసుపత్రి భవనంపైకి ఎక్కి దూకుతామని బెదిరించగా వారిని పోలీసులు కిందకి దింపారు. తర్వాత పోలీసులు హోంగార్డు ప్రతినిధుల్ని సచివాలయానికి తీసుకెళ్లి వారి డిమాండ్లను పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి అదర్ సిన్హా దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నెల 27న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను కలిసేందుకు హోంగార్డులు అనుమతి కోరినట్లు చెప్పిన డీసీపీ సుమతి వెంటనే ధర్నా విరమించాలని కోరారు. హోంగార్డులు మాత్రం ప్రధాన కార్యదర్శిని కలిసే వరకు విధులకు హాజరయ్యే ప్రసక్తే లేదని ధర్నా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. హోంగార్డుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలంగాణ హోంమంత్రి నాయన నరసింహారెడ్డి స్పష్టం చేశారు. హోంగార్డు ఉద్యోగాల క్రమబద్దీకరణపై సంబంధిత సంఘాలతో సంప్రదింపులు జరుగుతున్నాయని నాయన్ చెప్పారు. ఈ అంశంపై 3 రోజులుగా దీక్ష చేస్తున్న నారాయణకు హోంగార్డుల మద్దతు లేదని అన్నారు. హోంగార్డ్స్ ఇన్సూరెన్స్ కూడా చేశాం, అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం, వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది లేదు. ఎవరో ఒకడు ఎన్నడో డిస్మిస్ అయిపోయిండు, తర్వాత ఆయన ఎమ్మెల్యే కూడా పోటీ చేసిండు, అక్కడ ఇండిపెండెంట్ గా ఓడిపోయిండు. ఇప్పుడు ఆయనకి ఏం పని లేదు కాబట్టి ఏదో ఒకటి క్రియేట్ చేయాలని పేపర్లో రావాలని చెప్పనే ఉద్దేశంతో చేస్తున్నాడు తప్పితే ఆయన ఎమ్మడి ఎవరు లేరు. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు కాకినాడలోని ఓ ఆసుపత్రిలో జరిగిన ప్రమాదంలో స్వల్ప గాయాలయ్యాయి. స్థానిక సంజీవని ఆసుపత్రిలో 3వ అంతస్తు నుంచి లిఫ్ట్లో కిందకు వస్తున్న సమయంలో సాంకేతిక లోపం తలెత్తి లిఫ్ట్ ఒక్కసారిగా కిందకు పడిపోయింది. ఆ క్రమంలో చినరాజప్ప సహా ఓ మీడియా ప్రతినిధి, ఓ పోలీసు గాయపడ్డారు. చికిత్స అనంతరం రాజప్ప అమలాపురంలోని తన ఇంటికి వెళ్లారు. తన నియోజకవర్గం పెద్దాపురం పరిధిలోని కట్టమూరు నెక్కంటి సీ ఫుడ్స్ లో పనిచేస్తూ అస్వస్థతకు గురై సంజీవని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. సమాజ్వాదీ పార్టీ ఐక్యంగా ఉందని, నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఉద్ఘాటించారు. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ముందు వర్గపోరు రచ్చకెక్కిన వేళ దిద్దుబాటు చర్యలు ముమ్మరం చేసిన ఆయన ఈ మేరకు ప్రజలకు స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. అఖిలేష్, శివపాల్ మధ్య రాజీ కుదర్చడంపై రాత్రి, ఉదయం వారిద్దరితో విస్తృత చర్చలు జరిపిన ఆయన తర్వాత లక్నోలో మీడియాతో మాట్లాడారు. ఇటీవల పదవుల నుంచి ఉద్వాసనకు గురైన శివపాల్ సహా ఆయన వర్గానికి చెందిన వారిని తిరిగి మంత్రివర్గంలో చేర్చుకోవడంపై ముఖ్యమంత్రి అఖిలేష్ దే తుది నిర్ణయమని ములాయం చెప్పారు. 2017 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న అంశంపై స్పష్టత ఇచ్చేందుకు నిరాకరించారు. తాను ముఖ్యమంత్రి పగ్గాల్ని చేపడతాననే వార్తల్ని తోసిపుచ్చారు. ప్రతి విషయంలోకి అమర్ సింగ్ను లాగుతున్నారంటూ మీడియాపై అసహనం వ్యక్తం చేసిన ఎస్పీ అధినేత ఇటీవల పార్టీ నుంచి బహిష్కరణకు గురైన రామ్ గోపాల్ యాదవ్ను పట్టించుకోబోమని తేల్చి చెప్పారు. అటు శివపాల్తో కలిసి ములాయం నిర్వహించిన మీడియా సమావేశానికి అఖిలేష్ హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. యూపీఏ హయాంలో జరిగిన ఎంబ్రేయర్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి మరిన్ని కీలక విషయాలు బహిర్గతమయ్యాయి. భారతీయ వాయుసేనకు 2008లో 3 విమానాలు విక్రయించే కాంట్రాక్టును దక్కించుకునేందుకు బ్రెజిల్కు చెందిన ఎంబ్రేయర్ సంస్థ ఓ బోగస్ సంస్థ ద్వారా $57.6 లక్షల ముడుపులు చెల్లించినట్లు తేలింది. ఈ కాంట్రాక్టు దక్కించుకునేందుకు ఎంబ్రేయర్ ఓ మధ్యవర్తి సాయం తీసుకుందని అమెరికా న్యాయశాఖ వెల్లడించింది. $20.80 లక్షల విలువైన 3 విమానాల విక్రయం ద్వారా వచ్చే $8.40 లక్షల లాభం
లాభంలో 9% ఆ దళారికి కమిషన్గా చెల్లించేందుకు ఎంబ్రాయర్ అంగీకరించిందని తెలిపింది. 2008 జూలై 3న ఒప్పందం కుదిరిన తర్వాత సింగపూర్లో ఓ బోగస్ సంస్థను సృష్టించి దాని ద్వారా మధ్యవర్తికి ముడుపులు చెల్లించిందని అమెరికా న్యాయశాఖ వివరించింది. మరెన్నో దేశాల్లో ఇదే తరహాలో ఎంబ్రాయర్ కాంట్రాక్టులు దక్కించుకుందని తెలిపింది. ఇందుకు భారత్ సహా 3 దేశాల్లో చుట్టుముట్టిన అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్కు $20,50,00,000 జరిమానా చెల్లించేందుకు ఎంబ్రాయర్ సిద్ధమైందని అమెరికా న్యాయశాఖ వెల్లడించింది. హిందూ సమాజం కోరిక మేరకు అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి కావాలని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి అన్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో 3 రోజులు జరిగిన సంఘ్ జాతీయ కార్యవర్గ సమావేశ వివరాలను వెల్లడించిన ఆయన అనేక సమకాలీన అంశాలపై చర్చించినట్లు తెలిపారు. కేంద్రం ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని కోరిన భయ్యాజీ కులం ఆధారంగా పెరిగిపోతున్న వివక్ష సమాజానికి మంచిది కాదని అన్నారు. సంఘ విస్తరణ ప్రణాళికపై సమావేశంలో చర్చించినట్లు తెలిపిన ఆయన పలు రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తలాక్ అంశం ముస్లింల అంతర్గత అంశంగా పేర్కొన్న భయ్యాజీ జోషి రామమందిర నిర్మాణానికి న్యాయపరమైన చిక్కులు దూరం చేయాలని కోరారు. చిత్ర నిర్మాతలు స్వీయ నియంత్రణతో విలువలతో కూడిన సినిమాలు తీసేందుకు ప్రాధాన్యమివ్వాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు సూచించారు. అన్ని పరిశ్రమలకు స్వీయ నియంత్రణ అవసరమని సినీ రంగ అభివృద్ధిపై చర్చించేందుకు భారత పరిశ్రమల సమాఖ్య CII ఢిల్లీలో నిర్వహించిన బిగ్ పిక్చర్ సదస్సులో వెంకయ్య అభిప్రాయపడ్డారు. సినీ రంగ అభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు. నవభారత నిర్మాణం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపడుతున్న వేర్వేరు కార్యక్రమాల్ని వెంకయ్య గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టాటా గ్రూప్ నాయకత్వ మార్పిడిపై రతన్ టాటా స్పందించారు. తాత్కాలికంగానే తాను బాధ్యతలు తీసుకుంటున్నట్టు ఆయన స్పష్టం చేశారు. అనూహ్యంగా టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తప్పించి రతన్ టాటా బాధ్యతలు స్వీకరించారు. కొత్త నాయకత్వం త్వరలోనే బాధ్యతలు చేపడుతుందని ఆయన ప్రకటనలో తెలిపారు. సంస్థ సుస్థిరత కోసమే తాను తాత్కాలిక చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినట్టు వివరించారు. టాటా గ్రూప్ సంస్థల నాయకులు వారి వారి వ్యాపారాభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించిన రతన్ అగ్రనాయకత్వ మార్పును పట్టించుకోనవసరం లేదని స్పష్టం చేశారు. మరోవైపు చైర్మన్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీ బోర్డు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేస్తే తమ వాదనలు కూడా వినాలని టాటా గ్రూప్ సంస్థలు సుప్రీంకోర్టు, ముంబై హైకోర్టు, కంపెనీ లా బోర్డుల్లో కేవియట్ పిటిషన్ వేశాయి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.